ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. దాంతో సెమీస్ రేస్లో నిలిచింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం టీమిండియా విజయంపై సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, గత మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో ఓటమితో పాటు గ్రూప్ స్టేజ్లో జ్ఞాపకాలను కూడా పక్కన పెట్టి ముందుకు సాగాలని అనుకున్నాం. అందులో భాగంగా మా వీడియో అనలిస్ట్ బ్యాటర్లు, బౌలర్ల కోసం ఒక ప్రత్యేక వీడియోను రెడీ చేశాడు. ఆ వీడియోలో లాస్ట్ 1 ఇయర్ నుంచి మేమెంత బాగా రాణించామో హైలైట్ చేసి చూపించాడు. దాంతో మేం పాజిటివ్ మైండ్ సెట్తో బరిలోకి దిగాం. ఇక మ్యాచ్ విషయానికొస్తే మా బ్యాటర్లందరూ కాంట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు బ్యాటింగ్ విషయంలో మాకు ఎలాంటి లోటు లేదు. కానీ బౌలింగ్లో మేమింకాస్త మెరుగ్గా రాణించుండాల్సింది. ఏదేమైనా గెలిపే కాబట్టి ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాం. అలాగే వెస్టిండీస్తో మ్యాచ్కు ముందు మా లోపాలను సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా మా బౌలింగ్ బాలేదు. అయితే జింబాబ్వే బ్యాటర్లను నేను తక్కువ చేయాలనుకోవడం లేదు. వాళ్ళు చాలా అద్భుతంగా ఆడారు. పవర్ ప్లేలో టైం తీసుకుని తెలివిగా బ్యాటింగ్ చేశారు. వారి బ్యాటింగ్ తీరు నన్ను ఆకట్టుకుంది. కాకపోతే మా బౌలర్స్ ఇంకాస్త తెలివిగా బౌలింగ్ చేయాల్సింది. ఇలాంటి పరిస్థితుల్లోనే కెప్టెన్గా ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక నెక్స్ట్ మ్యాచ్ గురించి కోల్కతా చేరుకున్నాక ఆలోచిస్తాం. ప్రస్తుతానికి ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఉండడమే మా ముందున్న పని అంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్కు హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీలతో పాటు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడి 256 పరుగుల రికార్డ్ స్కోర్ను అందించారు. అనంతరం చేజింగ్లో జింబాబ్వే 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 184 రన్స్ చేసి 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ ఒక్కడే చివరి వరకు క్రీజ్లో నిలబడి 97 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్ సికిందర్ రాజా 31 రన్స్ క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. ఇక టీమిండియా బౌలర్స్లో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివం దుబే 0 వికెట్ తీశారు.